వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కేంద్ర ప్రభుత్వం సర్ అనే ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి అంటే ఎవరైతే ఈ దేశ పౌరులు కాదో వారికి ఓటు హక్కు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రధానంగా అదే ప్రధాన అంశంగా సర్ అనే ప్రక్రియను తీసుకొచ్చింది. సరే బీహార్‌లో కొన్ని ఓట్లు తొలగించారు. బెంగాల్‌లో 90 లక్షల ఓట్లేమో తొలగించారు. సో, దేశ పౌరులు కాని వారికి ఓటు హక్కు ఉండకూడదు అనేది ప్రధాన ఉద్దేశ్యం గదా! ఇప్పుడు ఆ ఓటు హక్కు రాని వాళ్ళు లేదంటే ఓటు హక్కు లేని వాళ్ళు తర్వాత వాళ్ళంతా దేశద్రోహులుగా గుర్తించాలా? ఏమంటారు? అంటే పౌరులు కాదు, ఈ దేశ పౌరులు కాదు మీరు అని ముద్రేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ పౌరసత్వ గుర్తింపు అనేది కూడా ఒక సమస్యగా మారింది. హ్మ్. సమస్యగా మారటం అంటే ఇన్ ది సెన్స్ పౌరసత్వ ధృవీకరణ కోసం ఏది చూపించినా కాదంటున్నారు వాళ్ళు. హ్మ్. ఆధార్ కార్డు కాదంటున్నారు, పాస్పోర్టు కాదంటున్నారు. హ్మ్. దేన్ని వాళ్ళు అంగీకరించడం లేదు. ఓకే. అంగీకరించకుండా ఈ సర్వే చేస్తున్నారు. హ్మ్. అంటే ఈ సర్వే తర్వాత ఏవో కార్డులు రిలీజ్ అవుతాయేమో అని ఒక డౌట్ ఉంది ప్రపంచానికి. అవును. ఈ కార్డులు విడుదలైన వాళ్ళే పౌరులు అన్నారనుకోండి, హ్మ్. అప్పుడు ఈ ఓటర్ల జాబితాలో నుంచి తొలగించిన వాళ్ళది ఒక గొడవ. ఓకే. దాంతోపాటు ఓటర్ల జాబితాలో లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. ఈ లేని వాళ్ళలో ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం లేక పోలింగ్ బూత్తో మనకేమిటి పని అనుకునేవాళ్ళు పొలిటికల్ ఐడియాలజీగా హ్మ్. ఈ ఎన్నికల ప్రక్రియకి బయట బతికేటువంటి రాజకీయ సమూహాలు కొన్ని ఉన్నాయి. ఓకే. పర్టికులర్గా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి, గతంలో పీపుల్స్ వార్గా ఉన్నటువంటి ఒక పార్టీ హ్మ్. కొండపల్లి సీతారామయ్య గారి నాయకత్వంలో ఎన్నికల బహిష్కరణ అనేది ఒక వ్యూహంగాను ఎత్తుగడగాను నడిపింది. ఓకే. ఈ నడిపిన క్రమంలో అంటే ఈ ఎన్నికలలో గెలుస్తున్న పార్టీలన్నీ ఒకే తానులో గుడ్డలు, ఒకే తానులో ముక్కలు. హ్మ్. ఇవి వీటిలో స్వరూపాల్లో తేడా ఉంటుంది తప్ప ప్రాక్టికల్గా వీళ్ళు ఎవరు అధికారంలోకి వచ్చినా చేసేది ఒకటే. హ్మ్. కాబట్టి ఇది ఒక సమూహంకి ఇంకొక రిప్రజెంటేషన్ ఇది. ఓకే. అందుకని అసలు ఈ వర్గాన్నే వద్దనుకుంటున్నాం కాబట్టి హ్మ్. వర్గ పోరాటం అనేది ఒకటే అంతిమంగా ప్రజలకి ఓకే. న్యాయం కలిగించేది తప్ప ఇది కాదు. ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా మన జీవితాల్లో మార్పు రాదు. ఓకే. అందుకని ఆ పోరాటం చేయాలి అంటే ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ సమస్యల మీద వాళ్ళు సంఘటితమై రోడ్డు మీదకి రావాలి, ఎవరిని నమ్మద్దు. హ్మ్. ఇది ప్రధానంగా ఆ రోజున ఎన్నికల బహిష్కరణ క్యాంపెయినుల్లో గ్రామాలకు ఓకే. వెళ్ళినటువంటి దళాలు ప్రపంచానికి చెప్పినటువంటి ప్రధాన విషయం ఏంటంటే హ్మ్. ప్రతి జిల్లాలోనూ రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం హ్మ్. ఈ ప్రజా సంఘాలను సమన్వయపరిచి ఎన్నికలు రావడానికి ముందే ఓకే. వీళ్లతో దళాలు ఏర్పాటు చేసి మీరు ఈ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో కాలినడకన తిరగండి హ్మ్. అని చెప్పి పని అప్పచెప్పేవాళ్ళు. అక్కడ మాట్లాడాల్సిన విషయం ఏమిటో చెప్పేవారు. ఓకే. అక్కడ ప్రజలకు ఏం చెప్పేవారంటే ఈ వెళ్ళిన దళాలు, ప్రజలారా మీరు మీ సమస్యల మీద ఎవరో వచ్చి మీకోసం ఏదో చేసి పెడతారనే భ్రమల్లో నుంచి బయటకు రండి. ఎవరి కోసం ఎవరు ఏమీ చెయ్యరు. ఓకే. ఎవరి సమస్యల కోసం వారు మాత్రమే యుద్ధం చేయాలి. కాబట్టి మీరు ఎవరిని నమ్మకండి. ఈ పార్టీ గొప్పది, ఆ పార్టీ తప్పుది ఇలాంటివి అనుకోకండి. అన్ని పార్టీలు ఒకటే. ఓకే. కాబట్టి మీకు గనక ఏదన్నా ప్రాబ్లం ఉంటే, మీకు నీళ్లు రావడం లేదు, మీ పంపుల్లో నీళ్లు రావడం లేదు, మీకు కరెంట్ రావడం లేదు, మీ మోటార్లు పనిచేయటం లేదు, ఓకే. ఏ సమస్య ఉన్నా సరే మీరు సంఘటితమై వెళ్ళి ఆ కన్సర్న్ ఆఫీసర్ని నిలదీసి నిలబడి అతనితో చర్చించి గొడవపడి అవసరమైతే 4 బాది పని చేయించుకోవాలి తప్ప మహజర్లతోనూ పిటిషన్లతోనూ జీవితాలు చక్కబడవు. ఇది మాత్రమే చెప్పిరండి అని చెప్పేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళం గ్రామాలకు వెళ్ళి. ఓకే. అలా నేను స్వయంగా నాకు ఓటు హక్కు రావటం కంటే ముందే ఈ ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్లో పాల్గొన్నాను. ఓకే. పాల్గొని అప్పటి నుంచి నేను ఎప్పుడు పోలింగ్ బూత్కి వెళ్ళాను నా జీవితంలో. ఓకే. ఓటు వేయలేదు ఇప్పటిదాకా. ఓకే. ఓటు వేయలేదు. ఓటర్ల జాబితాలో నా పేరు ఎక్కిస్తున్నారో తీసేస్తున్నారో కూడా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఓకే.
ఒకసారి ఎప్పుడూ నేను చదువుకునే రోజుల్లో మా ఇంట్లో వాళ్ళు ఏదో ఓటర్ అంటే వాళ్ళు రాసుకోవడానికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్తారు కాబట్టి అలా చెప్పారు. అలా ఏదో ఒక ఓటర్ కాగితం నా పేరుతో వచ్చింది ఇంటికి అన్నారు, కానీ నేను పట్టించుకోలేదు దాన్ని. ఓకే. ఆ తర్వాత నేను వాంటెడ్గా ఎప్పుడు ఓటర్ కార్డు తీసుకునే ప్రయత్నం చేయలేదు, నాకు ఓటర్ కార్డు లేదు. కానీ మీ ప్రమేయం లేకుండా ఓటర్ స్లిప్ ఎలా వస్తుంది సార్? అంటే ఇంట్లో వాళ్ళు ఆ రోజుల్లో వచ్చి రాసుకుని వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఓకే. వచ్చి ఏజ్ ప్రకారం రాసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రాసుకున్న వాళ్ళలో వాళ్ళు వయోజనులని భావించిన వాళ్ళకి ఓటర్ జాబితాలో పేపర్ వచ్చింది. ఓకే. అది కూడా నేను పట్టించుకోలేదు. కాగితం వచ్చింది అని అయితే నాకు ఇన్ఫార్మ్ చేశారు మా వాళ్ళు. నేను దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు కూడా నా పేరు చెప్పడం మానేశారు. ఓకే. ఇంకా తర్వాత జాబితాల్లో ఏమైందో తెలియదు. అది కూడా విజయవాడకు సంబంధించి. నేను ఇప్పుడు విజయవాడతో కనెక్షన్ తెగిపోయి చాలా కాలం అయింది. హైదరాబాద్లో ఏ ఓటర్ జాబితాలోనూ నా పేరు వెళ్ళలేదు, నాకు ఓటర్ కార్డు లేదు. కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రేపు రాబోయేటువంటి కార్డులకి ఇది ప్రమాణంగా తీసుకుంటే, సర్ పేరుతో ఓట్లు చేర్చడం, తొలగించడం, ఈ నివేదికే ప్రమాణంగా తీసుకుంటే ఓటుకి బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ దేశ పౌరులు కాదు అని గనక అనుకుంటే, ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏమిటి? ఇక్కడికి వచ్చినటువంటి రోహింగ్యాలను మరొకళ్ళను తొలగించటం. దాంతో పాటు ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం లేకుండా లిస్టులోకి రాని వాళ్ళకి కూడా ఇది వర్తింపజేస్తే ఈ దేశంలో ఒక దారుణం జరగబోతుంది. అంటే వీళ్ళందరూ వాళ్ళతో కలిసి వీధుల్లో కూర్చునే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. మీరు ఎన్రోల్ అయి తీరాలి, లేకపోతే మీరు ఎన్రోల్ అయ్యి నోటా కింద ఓట్లు వేసుకోండి అని చెప్పచ్చు. కానీ అది కూడా చెప్పట్లేదు వీళ్ళు. అంటే ఏమై ఉండొచ్చు వీళ్ళ ఉద్దేశం? ఈ అకౌంట్లో వీళ్ళని కూడా తొక్కేసి తీసుకెళ్ళి ఎక్కడైనా పారేసొద్దాం లాంటి స్కీమ్స్ ఏవైనా ఉన్నాయా? ఎన్నికల వ్యవస్థని నమ్మని వాళ్ళు, ఓటర్లుగా నమోదు కాని వాళ్ళు. నిజానికి ఆ రోజుల్లో కూడా ప్రచారం జరిగేది. మేము ఎలక్షన్ బాయ్కాట్ క్యాంపెయిన్ చేసిన తర్వాత చాలా పల్లెల్లో కొంతమంది ముసలిగా మమ్మల్ని అడిగేవాళ్ళు. భోజనాలు అక్కడే చేసేవాళ్ళం. వాళ్ళనే అడిగి ఒక బేసిన్ తీసుకుని 4 ఇళ్లలో భోజనం కలెక్ట్ చేసుకుని ఒక చోట కూర్చుని తినేవాళ్ళం. ఈ తింటున్న టైంలో ఆ భోజనాలు పెట్టేవాళ్ళు అడిగేవాళ్ళు ముసలోళ్ళు, బాబు ఇప్పుడు ఓటు వేయకపోతే చచ్చిపోయిన వాడితో సమానంగా చూస్తారట కదా గవర్నమెంట్ వాళ్ళు అని. ఆ భయం ఆ రోజుల్లో ఉండేది, కానీ నిజానికి అలా చూడరు. అప్పటికి అలా చూసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అలా చూసే పరిస్థితి వచ్చింది. అంటే ఓటు వేయకపోతే మృత శరీరంతో సమానం. ఓటరుగా మాత్రమే సజీవుడు. వాడికి ఓటు హక్కు లేదు అన్నా, లేకపోతే ఓటర్గా పనికిరాడన్నా వాడితో మనకు ప్రమేయం లేదు అని ఇంత నిర్మోహమాటంగా స్టేట్ వ్యవహరించడం అనేది ఇంతకు ముందు లేదు. కాబట్టి వీళ్ళు వాంటెడ్గానే ఇప్పుడు ఆధార్ పనికిరాదు, పాస్పోర్ట్ పనికిరాదు, ఇవేవి పనికిరావు అని చెప్పడం వెనకాల ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థకి బయట ఉన్న వాళ్ళందరినీ తొక్కేయటం. ఆ స్కీమ్లో భాగంగానే ఇప్పుడు బలవంతంగా మీరు వచ్చి ఎన్నికల్లో పాల్గొనండి అని చెప్తున్నారా మావోయిస్టులకి. చెబితే మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తేస్తే మేము ఎన్నికలకు వస్తామని చెప్పి దేవిజీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. పోనీ వాళ్ళని కన్సిడరేషన్లో తీసుకుని చర్చలు జరిపి చేస్తే కొంతమంది చేరతారేమో, కానీ అది కూడా చేయట్లేదు వీళ్ళు. ప్రిజన్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ప్రిజన్లో ఉన్న వాళ్ళకి కూడా ఓటు హక్కు ఉండదు. ప్రిజన్లో ఉన్న వాళ్ళకి కాబట్టి అక్కడ కూడా బూతులు పెట్టాలి. అక్కడ కూడా బూతులు పెట్టి వాళ్ళు లైఫర్స్ ఉంటారు. లైఫర్స్కి మరి వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు ఓటు వేయరు కదా బయటకు వచ్చి. మరి వాళ్ళకి సర్వ్ వర్తిస్తుందా వర్తించదా? రేపు పొద్దున్న వాడు జైలు నుంచి రిలీజ్ అయ్యాక నువ్వు ఈ దేశ పౌరుడు కాదంటే ఏమైపోతాడు వాడు? అందుకని ఈ సెక్షన్స్ను కూడా పట్టించుకుని ఒక విధానపరమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే సర్ గురించి ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాలే, ముఖ్యమంత్రులు చాలా విస్తృతంగా మాట్లాడుతున్నారు, భయపెడుతున్నారు.
మీరు గనక ఎవరైతే ఈ సర్వే జరపడానికి వచ్చేటువంటి అధికారో ఏజెంటో ఉంటాడో ఈ ఈ బూత్ తాలూకా ఏజెంట్ వస్తున్నాడు ప్రతి ఇంటికి. ఓకే. ఆ వస్తున్న ఏజెంట్స్ని మీరు కలవటమో, అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండటమో, లేకపోతే అందుబాటులో లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ నెంబర్ పట్టుకుని వెళ్ళి వాళ్ళని కలవటమో చేయాల్సిన బాధ్యత మీదే అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు మొన్న. ఇది చెయ్యకపోతే ఇది చెయ్యని వాళ్ళ మీద ఏమిటి పరిస్థితి? వాళ్ళ పౌరులు కాదా ఈ దేశంలో? పౌరసత్వం రద్దయిపోతే వాళ్ళ ఉనికి ఏమిటి? ఓకే. పోనీ వాళ్ళకి ఇంకేదైనా కార్డు ఇస్తారా? మీరు చెప్తున్నా ఇప్పుడు అమెరికాలోను మిగిలిన చోట్ల రకరకాల కార్డు సిస్టమ్ ఉంది. అలా వీళ్ళకి ఇంకో కార్డు ఏదైనా ఇస్తారా? ఉప కార్డు, లేకపోతే దానికంటే డౌన్ కార్డు, అలా ఏదైనా స్టేజెస్ వారి పెడుతున్నారా? అసలు మీరు డిజైన్ చేస్తున్న కార్డు ఏమిటి? ఈ ఆధారాలు వీటన్నిటినీ పీకేసిన తర్వాత ఈ సర్ని పట్టుకొని ఈ సర్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు ఇవ్వబోతున్నటువంటి కార్డులు ఏమిటి? పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే కార్డు ఒకటి క్రియేట్ చేయబోతున్నారు అని ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది మార్కెట్లో. ఆ కార్డుల్లో ఇంకేమైనా కేటగిరీస్ ఉన్నాయా? ఆ కేటగిరీస్లో వీళ్ళని పెడుతున్నారో ఏదో ఒకటి చెప్పాలి కదా ప్రభుత్వం. ఓకే. ఓకే. చెప్పకపోతే బాధ్యతారాహిత్యం అవుతుంది. చెప్పకుండా దాడులు చేయటం తప్పు. అందుకని అలాగే ఈ రోహింగ్యాలు పేరుతో ముద్ర వేసేస్తున్నారు, కానీ వాళ్ళల్లో చాలామంది ఇక్కడ పుట్టినోళ్లే. ఇప్పుడు ముస్లిం సమూహంలో కూడా చాలామంది ఎందుకులే అని కూడా కాదు, నిజానికి వాళ్ళకి తెలియక, దీని ప్రాధాన్యత తెలియక ఇంత ఇదిగా పౌరసత్వం గురించి చెప్పుకోవాలి అని ఈ దేశ ప్రజలు అనుకోలేదు. అంటే రోహింగ్యాలు అని మనం అనేక చోట్ల వింటున్నాము, యూట్యూబ్లో నెరేటివ్స్, సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ అది ఒక బ్రహ్మ పదార్థం లాగా వాళ్ళు ఎవరు అంటే ఎక్కడ కనపడరు కదా సార్. ఎందుకు కనపడరండి? రోహింగ్యాలు ఇక్కడ టెంట్లు వేసుకుని ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఓకే. ఉన్నారు. వారికి సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అడపాదడప. ఓకే. ముస్లిం సమాజం నుంచి ఫండ్ రైజ్ చేసి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది. వాళ్ళని ఎట్లా సార్ ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు రోహింగ్యాలని? అంటే వాళ్ళే చెప్పుకుంటారు, మేము బర్మా నుంచి వచ్చేసాము, లేకపోతే మరో చోట నుంచి వచ్చేసాము, ఇక్కడ బతుకుతున్నాం, మాకేదో సహాయం చేయండి అయ్యా అని అడుగుతారు. ఓకే. పనులు చేసుకుని బతుకుతున్నారు ఇక్కడ. ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ జనాలందరినీ ఇప్పుడు గుర్తింపు, నేపాల్ నుంచి చాలామంది వచ్చారు. అవును. ఈ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళకి అదృష్టం ఏంటంటే వాళ్ళు హిందువులు. సో హిందువులు కనుక దేశంలోకి వస్తే వాళ్ళని మేము గుర్తిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది కదా. దాని మీద ఎవడు మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు రోహింగ్యాలే కదా, వాళ్ళని కూడా గింటేయాలి కదా. నేపాల్ మీరు ఎందుకు కలుపుకుంటున్నారు? వాళ్ళకి ఎందుకు ఆధారాలు ఇస్తున్నారు? వాళ్ళకి ఎందుకు ఐడీలు ఇస్తున్నారు? అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా సార్. రాజ్యాంగ విరుద్ధం కదా. రాజ్యాంగ వ్యతిరేకం అది. మీరు గుర్తిస్తే అందరినీ గుర్తించండి. పైగా విధానంగా ప్రకటించారు వాళ్ళు. హిందువులకైతే గుర్తింపు ఇస్తాం, ముస్లింలకైతే గుర్తింపు, ముస్లింలకే కాదు క్రైస్తవులకే లేదు. కాబట్టి ఈ రకమైన వివక్ష పద్ధతుల్లో నడుస్తున్నప్పుడు రేపు పొద్దున పౌరసత్వ కార్డు ఏదో పట్టుకొస్తామంటే ఈ సర్ ప్రాతిపదికన వీళ్ళని కూడా రోహింగ్యాల్లో వేసేసి ఈ ఓటు హక్కుతో సంబంధం లేని వాళ్ళని, ఓటర్ కార్డులు లేని వాళ్ళని మీరు కూడా రోహింగ్యాలే అని చెప్పేసి తోసేస్తే ఏమిటి పరిస్థితి? ఎక్కడికి పోవాలి వీళ్ళు? పోవాలా, లేకపోతే ఈ దేశంలోనే ఉండి ఏదన్నా వేరే కార్యక్రమానికి రూపకల్పన చేయాలా? లేదంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ల్యాండ్ని ఏర్పాటు చేసి అక్కడే ఉన్న పెడతారో చెప్పాలి కదా. ఒక ఏరియా సెటిల్ చేయండి. ఇప్పుడు పాత రోజుల్లో సెటిల్మెంట్ కాలనీస్ అని పెట్టేవాళ్ళు ఈ సంచార తెగల కోసం. పెట్టేసి అది నోటిఫైడ్ ఏరియా, మీరు అక్కడ ఉండండి, అక్కడ నిఘా ఉంటుంది, అక్కడ పోలీస్ వ్యవస్థ, అలాగే అన్ని స్కూల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సాల్వేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో నడిచింది అది. అలా మీరు అలాంటి సాల్వేషన్ ఆర్మీ పద్ధతిలో మీరు కూడా ఏదైనా చెయ్యండి. కాలనీస్ ఇవ్వండి వాళ్ళకి. ఆ కాలనీస్లో పడి బతుకుతూ ఉంటారు. మీరు ఏదైనా పని చెప్తే చేసి పెడతారు. సో అలా మ్యాన్ పవర్ని వినియోగించుకోండి. ఎందుకు వాళ్ళందరి మీద వివక్షతో మీరు దాడులు చేయటం ఎలా? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళని కూడా మీరు నెమ్మదిగా కలుపుకుంటే మీతో కలుస్తారేమో.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.